కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయనగరం జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంతగా క్షీణించాయో అనడానికి అద్దం పడుతోంది. తండ్రి కష్టార్జిత ఆస్తి పంచాయతీతో మొదలైన తగాదా చివరికి ప్రాణం తీసేంత వరకు వెళ్లడం కలకలం రేపుతోంది. కన్న తండ్రిని రాడ్డుతో హతమార్చి కొడుకు పరారయ్యాడు. ఒకవైపు భర్తను కోల్పోయి మరోవైపు కొడుకు పరారవడంతో దిక్కుతోచిన స్థితిలో ఒంటరిగా మిగిలిపోయింది వృద్ధురాలు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండాల్లో మానవత్వం మరిచిపోయే దారుణం జరిగింది. కుటుంబ ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రిని రాడ్డుతో దారుణంగా హతమార్చిన ఘటన స్థానికులను అయోమయానికి గురిచేసింది. పెద్దమజ్జి నాయుడు బాబు అనే వృద్ధుడికి ఆస్తి అమ్మకంపై కొడుకుతో తగాదాలు జరుగుతున్నాయి. నాయుడు బాబు తన ఆస్తిని పెంచుకుంటూ ఇప్పుడు 10 ఎకరాల వరకు చేరుకున్నాడు. 20 ఏళ్ల క్రితమే ఒక కొడుకు చనిపోగా గణేష్ ఒక్కడే కొడుకు. అప్పటి నుంచి గణేష్ ని కష్టం తెలియకుండానే పెంచుకుంటూ వచ్చాడు. ఇటీవల కాలంలో నాయుడు బాబుకి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వైద్యం చేయించుకునేందుకు 70 సెంట్ల భూమి అమ్మకానికి పెట్టాడు. వద్దని గణేష్ చెప్తున్నాడు. ఇందుకోసం తలెత్తిన వివాదం చిలికి తీవ్ర రూపం దాల్చింది. ఆస్తి కోసం తండ్రి కొడుకుల మధ్య నెలకొన్న తగాదా చివరికి ప్రాణాంతక ఘర్షణకు దారితీసింది. నాయుడు బాబు తన కష్టార్జిత ఆస్తిని కాపాడుకుంటూ కుటుంబాన్ని నిలబెట్టడానికి జీవితాంతం శ్రమించారు. అయితే కొడుకుతో వచ్చిన విభేదాలు చివరికి బంధం అనే పవిత్రమైన తాడును తెంచేశాయి. తండ్రి చేసిన కష్టాల విలువను మరచి ఆవేశంలో కొడుకు గణేష్ కుమార్ రాడుతో దాడి చేసి కన్న తండ్రి ప్రాణం తీశాడు. చనిపోయిన వ్యక్తి పెద్దమజ్జి నాయుడు బాబు నేను తమ్ముడిని అవుతాను. ఆరోగ్య రీత్యా మునుపు ఆపరేషన్ కోసం డబ్బులు కావాలని అలా జరిగింది. తన కొడుకు నిరాకరించాడు. కుటుంబ సభ్యులందరూ కూర్చొని మేము ఆపరేషన్ కోసం కొంత ల్యాండ్ అమ్మడం జరిగింది. దాని కొడుకు ఒప్పుకోలేదు. తగాదాల మీద కనకాసుకెళ్తే రాడ్డుతో కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత కామప్ చేద్దాం ప్రయత్నం చేశారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు మేము కూడా పట్టుకొని కేసు అప్పగించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి గణేష్ కుమార్ కోసం గాలింపు చేపట్టారు. కుటుంబ ఆస్తి కోసం కన్న తండ్రినే హత్య చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెద్దమజ్జి నాయుడు బాబు 72 సంవత్సరాలైన వ్యక్తిని వారి యొక్క కుమారుడైన గణేష్ కుమార్ హత్య చేయడం జరిగింది. దీనిపైన పెద్దమజ్జి సత్యవతి నాయుడు బాబు గారి మిస్సెస్ కంప్లైంట్ ఇవ్వడం మీద మర్డర్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. వారి మధ్య ఉన్న ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల ఈ మర్డర్ జరిగిందని చెప్పడం జరిగింది. దీనిపైన సాంకేతిక ఆధారాల టీంతో పాటు వచ్చి ఆ యొక్క ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. త్వరలోనే నిందితులను పట్టుకొని కోర్టు ముందు హాజరుపరుస్తాం. క్షణికావిసం 2 జీవితాలను ఛిద్రం చేసింది. తండ్రి ప్రాణం కోల్పోయాడు. కొడుకు నేరస్తుడిగా పరారీలో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు కష్టపడి సమకూర్చిన ఆస్తి చివరకు ఆనందమివ్వక కుటుంబాన్ని చీల్చేసింది.